మళ్ళీ దాసి ఇంకొక విషయం కూడా చెప్తుంది. ఆ రోజు ఔషధాన్ని ఇంకొక దాసి కూడా సేవించిందని, తనకి కూడా ఒక పుత్రుడు పుట్టాడని చెప్తుంది. దానికి సత్యవతికి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న ఒక నగని తీసుకొని ఆ దాసికి ఇచ్చి, ఆ పుట్టిన పుత్రుడు ఇంకా ఆ దాసి ఊరు నుంచి వెళ్ళిపోమని ఆ నగ ఇవ్వమని ఈ దాసికి చెప్తుంది. మరుసటి రోజు హస్తినాపురంలో అంబికాకి అంబాలికలకు పుట్టిన పుత్రుడికి నామకరణం జరుగుతుంది. హస్తినాపురంలో ఉన్న బ్రాహ్మణులు, పురోహితులు అందరూ హస్తినాపురం సభకి చేరుకుంటారు. పూజలు, హోమాలు చేస్తూ అగ్రజ పుత్రుడిగా ధృతరాష్ట్రుడు అని, ద్వితీయ పుత్రుడిగా పాండవులు అని పేరు పెట్టారు. దాని తర్వాత భీష్ముడు అక్కడ దాసిపుత్రుని అక్కడికి తీసుకువస్తారు. దాసిపుత్రుని తీసుకొని బ్రాహ్మణుల చేతికిచ్చి ఈ ఈ పుత్రుడికి కూడా పేరు పెట్టండి అని చెప్తారు. అప్పుడు అక్కడ ఉన్న సత్యవతికి చాలా కోపం వచ్చి, నీవు ఎందుకు తీసుకొచ్చావు భీష్మ, నా మనవళ్ళతో దాసిపుత్రుని నేను కలపాలని అనుకోవట్లేదు అని చెప్తుంది. అప్పుడు భీష్ముడు ఇలా అంటాడు, ఈ దివ్యౌషధాన్ని అంబిక, అంబాలిక ఎలా సేవించారో దాసి కూడా అలాగే సేవించింది. కావున